ఈ మంత్రి గారికి నేను ఒక్కటే చెప్పాను, నిజంగా మీ ముఖ్యమంత్రి గారి పుత్రరత్నానికి నాతో కలవాలంటే నా డిమాండ్లతో నేను ముందుకొస్తాను. నేరుగా అతని దగ్గరికే వస్తాను, బహిరంగంగా నేను వస్తాను. ఈ డిమాండ్లను నెరవేర్చమని చెప్పండి, నేను కలవడానికి సిద్ధంగా ఉన్నాను. అంతే తప్ప మీలాంటి చీకటి రాజకీయాలు, ఇలాంటి చిల్లర రాజకీయాలు నాతో చెయ్యొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేశాను. ఆయన నన్ను మరో రకంగా బెదిరించే ప్రయత్నం కూడా చేశారు. మా నాయకుడు, మా ముఖ్యమంత్రి తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ఉద్యమాలు, ఇలాంటి నాయకులను, ఇలాంటి డిమాండ్లను ఎన్నో చూసింటారు. ఆయన ఏ విధంగా వాటిని అనగదొక్కాడో, ఏ విధంగా తొక్కి పెట్టాడో మీకు తెలియంది కాదు, మీరు ఇబ్బంది పడతారు, గుర్తించుకోండి అని చెప్పి నన్ను హెచ్చరించే ప్రయత్నం చేస్తే నేను ఒక్కటే చెప్పాను, మీ ముఖ్యమంత్రికి తన 40 ఏళ్ల జీవితంలో ఎంతో మంది నాయకుల్ని, ఉద్యమాలని చూశారేమో, కానీ ఈ 40 ఏళ్ల జీవితంలో రామచంద్ర యాదవ్ లాంటి వాడు తగిలింటాడు. నాలాంటి వాడు తగిలింటే కథ ఎంత దూరం వచ్చేది కాదు. ఎప్పుడు మీ దోపిడీకి, మీ అరాచకానికి అంతం పలికి బీసీలకు రాజ్యాధికారం అందించిండేవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. తొక్కడానికో మరొకటి చేయడానికో ఈరోజు నేను కాళ్లకు చెప్పులు వేసుకునే అలవాట్లేదు కాబట్టి నేను చెప్పులు పంపించలేను, లేదంటే నేను మీకు చెప్పులు పంపించుంటాను, వాటిని తొక్కుకో.